ఏపీలో లిక్కర్ పాలసీ ఇంకా అమల్లోనికి రాకముందే ఒక అతి పెద్ద కుంభకోణంగా రికార్డులకు ఎక్కే పరిస్థితి కనిపిస్తోంది. ప్రతిపక్షాలు కాదు, స్వయంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శించి ఈనాడు పత్రికే రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం జిల్లా నుండి అనంతపురం జిల్లా వరకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు మొత్తం అంతా లిక్కర్ వ్యాపారాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. అసలు దరఖాస్తులు వేసేందుకు కూడా లిక్కర్ వ్యాపారులకు అవకాశం ఇవ్వడం లేదంటూ ఒక పెద్ద కథనం రాసింది. ఏపీలో జరుగుతున్న పరిణామాలపై ఏపీలోని లిక్కర్ వ్యాపారులను తెలంగాణ లిక్కర్ వ్యాపారులు ఫోన్లు చేసి మరీ పరామర్శించాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఏపీలో ఎందుకు ఈ స్థాయిలో ఈ వ్యవహారం నడుస్తుందనే దానిపైన తెలంగాణకు చెందిన ఎక్సైజ్ అధికారులు ఏపీలోని తమకు సంబంధించిన పరిచయం ఉన్న ఎక్సైజ్ అధికారులకు ఫోన్లు చేసి మరి ఎందుకు ఇంత దారుణంగా ఏపీలో పరిస్థితి తయారైంది అని ఆరాధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏపీలో 3,396 లిక్కర్ షాపులు ఉండగా లిక్కర్ షాపులకు దరఖాస్తులు ఆహ్వానించగా కేవలం 8,274 మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. ఇంత తక్కువగా ఇప్పుడు వచ్చింది లేదు. ఈ అంశంపైనే మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారు, ఏంటి మరి ఇంత దారుణంగా? గత ఏడాది తెలంగాణలో డేటా అనేది ఇప్పుడు ఏపీలో డేటాను పోలిస్తే చాలా వ్యత్యాసం ఉంది. ఏం జరుగుతోంది అనుకుంటున్నారు? రామ్నాథ్ అన్న, మీకు అట్లానే ఏపీ ప్రైడ్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఇక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది చాలా చిన్న స్కామ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి స్కామ్ తో చూస్తే, ఎందుకంటే లిక్కర్ స్కామ్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కొన్ని వందల కోట్లతో ముడిపడి ఉంటే, ఇది కొన్ని వేల కోట్ల రూపాయలతో ముడిపడి ప్రభుత్వ ఆదాయానికి పూర్తిగా గండి కొట్టేసి ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని 164 మంది కూటమి ఎమ్మెల్యేలు ఏదైతే ఉన్నారో 164 మంది ఎమ్మెల్యేలు ఆ ఆదాయాన్ని డైరెక్ట్ గా గండి కొట్టినటువంటిది క్లియర్ గా తెలుగుదేశం పత్రికలో ఈ రోజు రాసినటువంటిది. తెలుగుదేశానికి ఆస్థాన పత్రికలుగా ఉన్నటువంటి ఏదైతే ఆంధ్రజ్యోతి, అదే విధంగా ఈనాడు, ఈ రెండు దినపత్రికల్లో కేవలం 8,000 షాపులకే 8,000 మందే ఏదైతే టెండర్ లో పార్టిసిపేట్ చేశారు. ఇంకా 3 రోజుల సమయం మాత్రమే ఉంది. అతి తక్కువ టెండర్లు వచ్చినాయి. 930 దుకాణాలకైతే అసలు ఒకళ్ళు కూడా టెండర్ వేసినటువంటి పరిస్థితి లేదు. అనంతపురం నుంచి పైన శ్రీకాకుళం దాకా తెలుగుదేశం ఎమ్మెల్యేల కనుసన్నల్లో ఈ సిండికేట్ అనేది నడుస్తుంది. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడింది అని చెప్పి క్లియర్ గా వాళ్ళ పత్రికలు రాసినటువంటి కథనం. ఎందుకంటే ఇక్కడ రామ్నాథ్ గారు, ఈ రోజు అన్ని వ్యాపారాల్లో కల్లా లిక్కర్ వ్యాపారం అనేది లాభసాటి వ్యాపారం. మనం పెట్టిన దానికంటే డబల్ త్రిబుల్ పెట్టుబడి వచ్చేటటువంటి వ్యాపారం. దానికోసం ఈవెన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఏదైతే వాళ్ళు కొంతమంది ఒక 10 మంది 5గురు అట్లా కలిసి వాళ్ళు కూడా టెండర్ లో పార్టిసిపేట్ చేసి, వాళ్ళకి ఒక షాప్ వచ్చినా చాలు, ఓ 10 షాపులకు టెండర్లు వేద్దాం, పోతే ఒక్కో షాప్కి 2 లక్షలే కదా పోయేది ఒక్కో టెండర్ కి, ఆ 10లో మనకు కనీసం ఒకటి వచ్చినా కూడా బెటరే కదా అన్నారు. అట్లా ఈరోజు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల నుంచి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళ దాకా అందరూ ఈ లిక్కర్ టెండర్ లో పార్టిసిపేట్ చేస్తారు. జనరల్ గా అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఈ లిక్కర్ అనేది ఎక్కువ సేల్స్ ఉంటుంది, ఎక్కువ మంది తాగుతారు, తెలంగాణ అండ్ ఆంధ్రాలో. సో దీనికి సంబంధించిన దాంట్లో మొన్న తెలంగాణలో 2023 ఆగస్టులో టెండర్ల ప్రక్రియ జరిగింది సార్. 2023 ఆగస్టులో టెండర్ ప్రక్రియ జరిగితే తెలంగాణలో మనకంటే తక్కువ షాపులు ఉన్నాయి. 2,620 షాపులు మాత్రమే ఉన్నాయి. 2,620 షాపులు ఉంటే అప్లికేషన్లు వచ్చేటప్పటికి 1,31,490 అప్లికేషన్లు వచ్చినాయి. అంటే ఈ 2,620 షాపులకి 1,31,490 అప్లికేషన్లు వస్తే ఇంటూ 2 లక్షలు ఒక్కొక్క అప్లికేషన్ కి సంబంధించి ఇంటూ 2 లక్షలు చొప్పున వేసుకుంటే మీకు మొత్తం 2,629.80 కోట్లు, అంటే 2,630 కోట్లు తెలంగాణలో మొన్న కేవలం లిక్కర్ టెండర్లకు వచ్చినటువంటి ఆదాయం ప్రభుత్వానికి. ఓన్లీ టెండర్ లో ఏదైతే అప్లికేషన్ ఫీజుల ద్వారా వచ్చినటువంటి ఆదాయం, ఫీజుల ద్వారా 2,630 కోట్లు వచ్చింది. అదే మరి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే అక్కడ 2,620 షాపులు ఉంటే మన దగ్గర వచ్చేటప్పటికి 3,400 షాపులు దాదాపుగా 3,396 షాపులు నియర్లీ. అంటే మనకి 1,50,000 నుంచి 1,70,000 అప్లికేషన్లు రావాలి. 1,50,000 పైగా అప్లికేషన్ మనకు రావాలి. అంటే దాదాపు 1,50,000 మినిమం వేసుకుని 1,50,000 రావాలి. కానీ ఇంకా 3 రోజుల సమయం ఉంటే ఈ రోజు వరకు వచ్చినటువంటి అప్లికేషన్ మనం చూస్తే, అంటే నిన్నటి వరకు వచ్చిన అప్లికేషన్ చూస్తే కేవలం 9,000 లోపు, 9,000 లోపు అప్లికేషన్, 8,900 అంటే 9,000 లోపు వచ్చినాయి అప్లికేషన్. మహా అయితే ఈ 3 రోజుల్లో రోజుకు ఒక 4,000 5,000 బ్రహ్మాండంగా వేసినా కూడా ఒక 25,000 30,000 వచ్చేది. అంటే 1,20,000 అప్లికేషన్లు వేయనీయకుండా అడ్డుకున్నారు వీళ్ళందరూ.
అంటే దాదాపుగా 1,20,000 ఇంటూ 2 లక్షలు 2,400 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయాన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆ కూటమి ఎమ్మెల్యేలు ఏదైతే ఉన్నారో 3 పార్టీలకు సంబంధించినటువంటి ఈ ఎమ్మెల్యేల కనుసన్నల్లో ఏదైతే వాళ్ళందరూ డైరెక్ట్ గా వాళ్ళకి ఎవరైనా అప్లికేషన్ వేయడానికి వెళ్తున్నారు అని అంటేనేమో అక్కడ డైరెక్ట్ గా వాళ్ళ ఎక్సైజ్ ఆఫీస్ లో వీళ్ళ మనుషులు ఉంటున్నారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మనుషులు. లేదు ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి వెళ్తుంటేనో ఆన్లైన్ లో అక్కడ మేనేజ్ చేసి ఆన్లైన్ లో అప్లికేషన్లు రానియకుండా సర్వర్ ని యాక్టివేట్ చేస్తున్నారు అప్లికేషన్. అంటే 2 రకాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయాన్ని గండి కొడుతూ, లేదంటే ఈ పాటికే మీరు అన్నట్టు 70,000 అప్లికేషన్ రావాలి సార్, స్టిల్ ఈ పాటికి రావాలి. ఎందుకంటే ఒక్కొక్క షాప్ కి 40,000 సారీ ఒక్కొక్క షాప్ కి 40-50 అప్లికేషన్ కూడా వస్తాయి జనరల్ గా. ఇప్పుడు సరాసరి 30 అప్లికేషన్లు వస్తాయని అంచనా వేశారు అధికారులు, కానీ 3 మించి రాలేదు. కాంపిటీషన్ దగ్గర అయితే 40-50 అప్లికేషన్లు కూడా వస్తాయి సార్ ఆ ఏరియాలో. 50 ఈరోజు ఇప్పుడు సార్ పోతే 2 లక్షలు అని జనరల్ గా 10 మంది కలుస్తారు, పోతే 2 లక్షలే కదా వస్తే మనకి వైన్ షాప్ వచ్చింది అనుకోండి అనేటటువంటి ఉద్దేశంతో చాలా మంది అప్లికేషన్లకి వేయడానికి ఇంట్రెస్ట్ చూపుతారు. సో ఇంట్రెస్ట్ చూపే వాళ్ళు వీళ్ళు ఆపి దాదాపుగా ఇంకొక 1,20,000 1,30,000 అప్లికేషన్లు గండి కొట్టేటటువంటి ప్రయత్నం చేశారనంటే 2,400 నుంచి 2,500 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయాన్ని వీళ్ళు అడ్డుకున్నటువంటి ప్రక్రియ. కాబట్టి ఇది అతి పెద్ద కుంభకోణం. లెక్కరకు సంబంధించినటువంటి టెండర్లలో జరిగినటువంటి కుంభకోణం ఈ దేశ చరిత్రలోని ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు జరిగినటువంటి లెక్కర్ టెండర్ల కుంభకోణం అతి పెద్ద కుంభకోణంగా మనం దేశంలోనే భావించాలి. ఎక్కడ ఏ రాష్ట్రంలో లెక్కర్లో ఎంత కుంభకోణం జరగదు, లెక్కర్ టెండర్లో అసలు ఎప్పుడు జరగదు, లెక్కర్ టెండర్లో జరగదు. కానీ లెక్కర్ టెండర్ నుంచే వీళ్ళు మొదలెట్టి చేశారంటే ఎంత దారుణంగా ఉందో ఒకసారి గమనించండి. ఖచ్చితంగా దీని మీద మేము దీని మీద ఎంక్వైరీ కడుతాం, మేము న్యాయస్థానాలు కూడా వెళ్ళాలని అనుకున్నాం. ఎందుకంటే ఇంత ప్రభుత్వానికి సార్ ఎంత ఆదాయాన్ని గండి కొట్టారనంటే ఖచ్చితంగా ఇది రేపు పొద్దున ప్రజలకు ఉపయోగపడే ఆదాయం కదా. ఆదాయాన్ని గండి కొట్టినప్పుడు దీని మీద ఖచ్చితంగా కూడా మేము ఫర్దర్ గా ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలో పార్టీ తరఫున ప్రొసీడ్ అవుతాం. 2,000 కోట్లు వస్తుందని అనుకున్నారంట వెంకటరెడ్డి గారు. ఏది చాలా తక్కువ లీస్ట్ అయినా కూడా 2,000 కోట్ల రూపాయలు ఓన్లీ దరఖాస్తుల రూపంలోనే వస్తుంది అనుకున్నారట. దరఖాస్తు అంటే ఇప్పుడు మనం 2 లక్షలు పెట్టి దరఖాస్తు చేస్తే ఒకవేళ మనకి రాకపోయినా కూడా 2 లక్షలు వెనక్కి ఇవ్వరు. అలా దాదాపు 2,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది అనుకుంటే ఇంకా 3 రోజులు గడువు ఉంది, 6 రోజులు అయిపోయింది. ఇప్పటికి వచ్చింది 165 కోట్లు అంట. మేబీ ఇప్పటి వరకు ఎప్పుడు జరిగింది ఇంత దారుణంగా 2,000 కోట్లు ఎక్కడ, 165 కోట్లు ఎక్కడ. అంటే కొందరు వ్యాపారులని నేను మాట్లాడితే చెప్తున్నది ఏంటంటే అసలు మాకు ఆలోచన లేదు ఈసారి వేయాలన్నది. ఎందుకంటే పబ్లిక్ గానే చెప్తున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు అంతా, మీరు వేసినా కూడా మీరు వ్యాపారం చేసుకోలేరు, ఊరికి అనవసరంగా ఇబ్బంది పడతారు, మాతో గొడవ పెట్టుకొని మీరు ఏం సాధిస్తారు, కాబట్టి రావద్దండి అడ్డం అనడము. లేదు వాళ్ళకి పరిచయం ఉన్న మద్యం వ్యాపారులు అయితే వాటాలు తీసుకోవడము, డబ్బులు తీసుకోవడము, అలా ముందుకెళ్ళడం ఇదే జరుగుతుంది. ఇక్కడ దీంతో పాటు వాళ్ళు ఎవరన్నప్పుడు మీరు టెండర్లు వేస్తే రేపొద్దున మీరు కన్నా అక్కడ షాప్ మీకు దొరకనీయకుండా ఉంటాం. అంటే రెంట్ తీసుకోవాలి కదా సార్, అక్కడ ఆ రెంట్ తీసుకునే షాప్ మేము ఇవ్వనేము, మాకు దాంట్లో షేర్ ఇవ్వాల్సిందే అని చెప్పి డైరెక్ట్ గా తెలుగుదేశం నాయకులు. లేదు ఒకవేళ మీరు సొంతంగా మీకు షాప్ ఉంటే అక్కడ ఏదైనా సొంతంగా వాళ్ళు ఏదైనా రెంటెడ్ కి షాప్ కానీ వాళ్ళకి దొరికినా రేపొద్దున మిమ్మల్ని మేము ఇక్కడ వ్యాపారం చేసుకోనేము అని క్లియర్ గా తెలుగుదేశం బహిరంగంగా బెదిరించేస్తారు. బహిరంగంగా బెదిరించి ఈ లెక్కర్ టెండర్ లో ఎవరు పార్టిసిపేట్ చేయకుండా అధికారులతో కుమ్మక్కై, మరి ఇక్కడ అధికారులతో కుమ్మక్కై, ఇక్కడ అధికారులు కూడా ఉంది, అధికారులతో కుమ్మక్కై ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కూటమి 164 మంది అన్ని నియోజకవర్గాలు ఇదే తంతు. ఒక నియోజకవర్గం కాదు సార్, ప్రతి ఒక్క నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకులు వాళ్ళ ఎమ్మెల్యేలుగా లేనిటువంటి నియోజకవర్గాలు కూడా వాళ్ళు ఇదే విధంగా ఈరోజు అధికారులతో కుమ్మక్కై అక్కడ ఎవరిని కూడా అక్కడ రావడానికి లేదు. మాకు సంబంధించినటువంటి మనుషులు ఒకళ్ళ ఇద్దరు చేత వాళ్ళే టెండర్లు వేయించి బినామీల పేరుతో దోచుకునేటటువంటి పెద్ద ప్రక్రియకి తెరలేపారు. ఇది ఖచ్చితంగా అతి పెద్ద స్కామ్ సార్ ఇది. ఎందుకంటే ఎక్కడ కూడా లిక్కర్ లో టెండర్ లో ఎప్పుడు ఇంత జరగదు. లిక్కర్ టెండర్ లో 2,400 నుంచి 2,500 కోట్లు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినటువంటి అతి పెద్ద స్కామ్ గా ఖచ్చితంగా చూడాలి. ఇంకొకటి సార్, ఇది దీంతో వాళ్ళు ఆగట్లా. ఇప్పుడు బెల్ట్ షాపులు ఎక్కడ కూడా అఫీషియల్ గా నిర్వహించడానికి లేదు, అనఫిషియల్ గా కూడా నిర్వహించడానికి లేదు. బెల్ట్ షాపులు మొత్తం రద్దు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఏదైతే అంతకుముందు 45,000 బెల్ట్ షాపులు ఉండేవి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయేటటువంటి సమయానికి. కానీ ఈ రోజు మీరు చూస్తే అదే ఆంధ్రజ్యోతి దినపత్రికలో సార్, ఆంధ్రజ్యోతి కోనసీమ జిల్లా మొన్న అక్టోబర్ 2వ తారీఖున పత్రికలో వచ్చినటువంటి ఒకసారి మీరు చూస్తే నిజంగా కూడా విస్తుపోతారు సార్ ఎవరైనా కూడా. ఎందుకంటే వాళ్ళు బహిరంగంగా బెల్ట్ షాప్ కోసం నుండి బెల్ట్ దుకాణానికి వేలం పాట,
బెల్ట్ ఒక దుకాణానికి వేలం గ్రామంలో. పాట ఏడాదికి 9.75 లక్షలు కట్టేందుకు ఒప్పందం. కోనసీమ జిల్లా కాట్రేని కోన తీర ప్రాంత మత్స్యకార గ్రామం చిరయానంలో అనధికార మద్యం దుకాణం ఏర్పాటు గ్రామ పెద్దల సమక్షంలో వేలం నిర్వహించారంట సార్. 9.75 లక్షలకి వేలంలో ఒక అతను పాడాడంట. 9.75 లక్షలు కట్టేసి బెల్ట్ షాప్ నిర్వహిస్తాడంట అక్కడ. అంటే ఏం చేద్దాం అనుకున్నారు ఈ రాష్ట్రాన్ని మీరు? గుడి పక్కన బడి పక్కన అంతకుముందు ఏరులై మద్యాన్ని 2014 నుంచి 2018 దాకా పారించి ఈరోజు ఆ బెల్ట్ షాపులన్నింటినీ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తీసేసి మద్యం తాగేవారి సంఖ్యను తగ్గించి మద్యం సేల్స్ కూడా తగ్గించి మద్యం తాగొద్దని చెప్పి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మద్యం తాగమని ప్రోత్సహిస్తూ ఇంకొక ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ఇంకో పెద్ద కుట్రకి తెరలేపారు సార్. వెంకటరెడ్డి గారు ఎంత దారుణంగా ఉందండి. మీకు గుర్తే ఉంటుంది 2014-19 మధ్యలో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. నేషనల్ హైవేలకు 500 మీటర్ల దగ్గరలో ఎక్కడే కానీ వైన్ షాప్లు ఉండడానికి వీల్లేదు. ఆ తీర్పును ఓవర్కమ్ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో చంద్రబాబు గారి ప్రభుత్వం ఏం చేసింది? నేషనల్ హైవేని రాష్ట్ర హైవేలుగా మార్చేందుకు ప్రతిపాదన చేశారు. అంటే రాష్ట్ర హైవేలకు వస్తే దగ్గర కూడా పెట్టుకోవచ్చు అని అలా కూడా చేశారు అప్పట్లో. నేషనల్ హైవేలు పక్కన ఉండకూడదు కాబట్టి నేషనల్ హైవేలు ప్లేస్ నేషనల్ హైవేలుగా మేము లేదంటే మేము స్టేట్ హైవేలుగా గుర్తిస్తున్నాం అని చెప్పి స్టేట్ హైవేలు అని చెప్పి 1 సెకండ్ అవి స్టేట్ హైవేలు అని చెప్పి స్టేట్ హైవేలు పక్కన ఏదైతే మొత్తం వైన్ షాపులకి నిర్వహించారు సార్. రెండు ఇప్పుడు తిరుపతిలో కూడా సార్ ఎంత దారుణం అంటే తిరుపతిలో ఏదైతే తిరుపతిలో 22 షాపులు ఉండేవి సార్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు. ప్రభుత్వ మద్యం దుకాణాలు 22 ఉండేవి. ఈ రోజు తిరుపతి టౌన్ లో 34 షాపులకి అంటే అదనంగా ఇంకొక 12 షాపులకి టెండర్లు అంటే మొత్తం 34 షాపులు పెట్టారు. రైల్వే స్టేషన్ నుంచి అలిపిరి మార్గంలో అసలు మీకు అక్కడ చుట్టుపక్కల ఎక్కడా కూడా ఒక 500 మీటర్ల దాకా కూడా ఎక్కడ ఉండటానికి ఉండకూడదు. కానీ వీళ్ళు దాన్ని 300 మీటర్లకు తగ్గించేసి అలిపిరి నుంచి మన రైల్వే స్టేషన్ వెళ్ళేటటువంటి మార్గంలో 300 మీటర్లకే వైన్ షాప్ కి ఏర్పాటు చేసుకోవడానికి ఇప్పుడు ఈ సనాతన స్టార్ అనేటువంటి పవన్ కళ్యాణ్ ఏదైతే ఈ చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే తిరుపతి జిల్లాలో ఎక్కువ మద్యం దుకాణాలకి అనుమతి ఇచ్చారు వెంకటరెడ్డి గారు, మీకు గుర్తుంటుంది. తిరుపతి జిల్లాలోనే హైయెస్ట్ తిరుపతి ఎంటైర్ ఏపీ మొత్తంలో హైయెస్ట్ తిరుపతి జిల్లా. మళ్ళీ మీకు తిరుపతి టౌన్ తిరుపతి కార్పొరేషన్ లోకి వచ్చేటప్పటికే 34 లిక్కర్ షాపులు సార్. 34 లిక్కర్ షాపులు. అంతకుముందు 22 ఉండేవి. అదనంగా 12 షాపులు పెట్టి మీకు ఇంకా తగ్గించాలి. నిజంగా మీరు మంచి చేయాలనుకున్నప్పుడు అయ్యా ఇది పవిత్ర పుణ్యక్షేత్రానికి వచ్చేటటువంటి భక్తులకి దగ్గర ఎక్కడికక్కడ వైన్ షాపులు కనపడితే దేశవ్యాప్తంగా అదంటే ప్రపంచ వ్యాప్తంగా భక్తులు వస్తారు. వైన్ షాపులు ఎంతవరకు అంత మనం తగ్గించేది. అవసరమైతే ఎక్కడన్నా వాకింగ్ స్టోర్ లాంటి ఇంకోటో ఏదన్నా అంత ఉండేటట్టు పెట్టాలి తప్ప ఏదైతే అవి కూడా లిమిటెడ్ గా ఒక 5-6 ఇప్పుడు 34 దుకాణాలు పెట్టారు సార్. 34 దుకాణాలకి టెండర్లకి పిలిచారు. ఇంకా పెంచుతారు తర్వాత కూడా ఇంకా పెంచుతారు. దీంతో ఆగదు. ఎందుకంటే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వైన్ షాపుల సంఖ్య తగ్గించాడు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా పెంచుతూ వెళ్తున్నాడు. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని లేదంటే అందరినీ, ఎందుకంటే ఆయన చెప్పాడు 1 కోటి మంది ఉన్నారు తాగేవాళ్ళు అని చెప్పారు సోమవీర్రాజు గారు. సో మేము వస్తే తగ్గిస్తాం అంటే ఈ రోజు పొద్దున ఇంటింటికి మీరు ఇంటింటికి పథకాలు అందించట్లా, కానీ ఇంటింటికి మద్యం అందించేటటువంటి స్కీమ్ కి ఈరోజు తెరలేపారు. ఖచ్చితంగా దీన్ని అందరూ ఖండించాల్సినటువంటి అవసరం కూడా ఉంది సార్. ఈ వైఖరి చూస్తుంటే తెలుగుదేశం పార్టీ చాలా క్లారిటీతో అధికారంలోకి వచ్చిందా అన్న అనుమానం కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. అంటే 5 ఏళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ సంపాదన విషయంలో రాజీ పడకూడదు అని ఒక అభిప్రాయానికి వచ్చారేమో అనిపిస్తుంది సార్. వాళ్ళు క్లారిటీగా ఉన్నారు. దోచుకో పంచుకో తినుకో, దోచుకోవాలి అన్నటువంటి 5 ఏళ్ళు దోచుకొని వాళ్ళ మనుషులకు పంచుకొని మొత్తం వాళ్ళు తినేయాలి అనేటటువంటి ఒక పక్కా ప్లాన్ తెలుగుదేశం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా అది ఇంకా ఈ రోజు ఇంకా పేటరేగిపోయింది అంటున్నా. అదే సామెత ఉంటుంది, గుళ్ళో లింగాన్ని కూడా వదలకుండా అన్నట్టు ఈ రోజు మొత్తం అంతకుముందు ఏ విధంగా వీళ్ళు దోచుకునేటటువంటి కార్యక్రమాన్ని తెలపారో దానికి ఈ రోజు రెట్టింపు స్థాయిలో ఇంకా ఏ విధంగా ఎక్కడ ఉన్నాయి, ఇంకా ఏ విధంగా దోచుకోవాలి. మీరు చూస్తుంటే ఒక పక్క ఇసుక సంబంధించి ప్రభుత్వానికి అంతకుముందు దాదాపుగా సంవత్సరానికి 800 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది సార్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అంటే 5 సంవత్సరాల్లో 4000 కోట్ల ఆదాయం వచ్చింది ఇసుక వల్ల. ఈరోజు 80 లక్షల టన్నుల ఇసుకను నిల్వ ఉంచి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే సమయానికి. దాంట్లో 40 లక్షల టన్నులు ఆల్రెడీ 40 లక్షల టన్నుల్ని మొట్టమొదటి నెలలోనే ఈ కూటమి సంబంధించినటువంటి నాయకులు దోచేసుకున్నారు. అది కాకుండా ఇంకా ఈ రోజు అడ్డగోలుగా ఎక్కడికక్కడ విచ్చలవిడిగా వాళ్ళ వెహికల్స్ పెట్టుకొని అర్ధరాత్రి తవ్వుకొని వెళ్ళేయటం ఇంకా పేటరేజ్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఇసుక మాఫియా, మట్టి మాఫియా, ఈ రోజు లిక్కర్ మాఫియా, అదే విధంగా మీరు చూసుకుంటే పేకాట క్లబ్లు,
ప్రతి నియోజకవర్గంలో 20-30 చోట్ల ప్యాకాట్ క్లబ్లు నడుస్తున్నాయి. అంటే ఒక మిత్రుడు అంతకుముందు చెప్తున్నాడు, నియోజకవర్గం ఒకటి కూడా ఎక్కడ ఉండేది కాదు. ఒక మిత్రుడు చెప్తున్నారు రెడ్డి గారు, దీనికంతా స్ఫూర్తి మీ పార్టీ ఓటమే అని అంటున్నారు ఒక ఆయన. ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి అయితే ఇవన్నీ చేయలేదు, పార్టీ కార్యకర్తలు నాయకులకు ఆదాయ వనరులు లేకుండా మొత్తం ఒక ట్రాన్స్పరెన్సీ అంటూ పనిచేశారు, కానీ 11 సీట్లు పడగొట్టారు కదా. ఇంకా ఇప్పుడు పార్టీ కార్యకర్తలు నాయకుల్ని సంపాదించుకోకుండా వాళ్ళ నోర్లు కట్టేసి చేసినా కూడా ఏం ఉపయోగము, మళ్ళీ 5 ఏళ్ళకి గెలుస్తామో ఓడతామో, కాబట్టి వాళ్ళు ఆర్థికంగా బలపడితే మళ్ళా 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్న ఫైట్ చేస్తారు కదా అనే దానికి వచ్చారని చెప్తున్నారు ఒక ఆయన. ఒకసారి అధికారంలోకి ప్రజలు మనకు అధికారం ఇచ్చింది ప్రజలందరికీ మేలు చేయమని, పార్టీ కార్యకర్తలకు మేలు చేయమని కాదు కదా. పార్టీ తరఫున పార్టీ కార్యకర్తలకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందులను పార్టీ చూసుకోవాలి తప్ప ప్రభుత్వం కాదు కదా చేసేది. అంటే దోచేసుకోవడానిక మనకు అధికారం ఇచ్చేది. సో జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా నాకు అధికారం ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, సో ప్రజలందరికీ మనం మేలు చేకూరాలనేటటువంటి మంచి ఉద్దేశంతో ఎక్కడ కులం మతం ప్రాంతాలు చూడకుండా డైరెక్ట్ గా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి పథకాలు అందే విధంగా ఒక వ్యవస్థను క్రియేట్ చేసి మేము ప్రజలందరికీ మంచి చేసాం. సో మేము మంచి చేసి ఓడిపోయాం, అది ఈవీఎంల వల్ల ఓడిపోయామా లేదంటే ఇంక దేని వల్ల వాళ్ళు మేము చేసిన మంచి కంటే వాళ్ళు చేసినటువంటి చెడు ఎక్కువ ప్రచారంలోకి వెళ్ళటం వల్ల ఓడిపోయాం అనేది అది భగవంతుడు డిసైడ్ చేయాల్సినటువంటి అంశం. సో మేము ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాం, ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే ఈ దుశ్చర్యలో లేదంటే ఈ స్కాములో వీటన్నిటి మీద ఖచ్చితంగా ప్రజలకు మేము తీసుకొని వెళ్ళి మళ్ళీ ఒక బలమైనటువంటి సీట్లతో మళ్ళీ మేము అధికారంలోకి ఖచ్చితంగా వస్తాం, దాంట్లో డౌట్ లేదు. సో వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి దోచుకుంటున్నారు, సో మీరు అలా చేయలేదు, సో మీరు వస్తే మళ్ళీ అలా చేస్తారంటే 100% మేము అలా ఏం చేయండి సార్. మేము అధికారంలోకి వస్తే దానికి మాలాంటి అభినందిస్తాం. దోచుకోవడం అనేది పనిగా పెట్టుకోకూడదు కదా ఏ రాజకీయ పార్టీ అయినా. మేము మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏదైతే 2019 నుంచి 24 దాకా మంచి పరిపాలన ఏదైతే అందించామో, ఏదైతే స్కూళ్లు బాగు చేసి కాలేజీలు, మెడికల్ కాలేజీలు, పోర్ట్లు ఇదే విధమైనటువంటి ప్రభుత్వ పరిపాలన మళ్ళీ అందిస్తాం తప్ప ఎక్కడా కూడా వీళ్ళలాగా ఇసుక దోచుకోవటం, మట్టి దోచుకోవటం, వాళ్ళ నాయకులకు దోచిపెట్టడం, దాడులు చేసేయటం ఇటువంటి పరిపాలన అయితే మేము చెయ్యం. ఎంత బాధాకరం అంటే తెలంగాణకు సంబంధించిన మద్యం వ్యాపారులు ఏపీ వ్యాపారులకు ఫోన్లు చేసి మరీ ఆరాధిస్తున్నారు. ఎందుకు అంత దయనీయ పరిస్థితుల్లో మీరు టెండర్లు వేయలేని, దరఖాస్తులు కూడా చేసుకోలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? అదేవిధంగా తెలంగాణ ఎక్సైజ్ అధికారులు ఏపీ ఎక్సైజ్ అధికారులకు ఫోన్లు చేసి ఏంటి 2,000 కోట్లు అని చెప్పారు, 165 కోట్లకు పడిపోయిందంటే ఏం జరుగుతుందని ఆరాధించే పరిస్థితుల్లో ఉందంటే స్టేట్ చాలా బాధాకరం కదా. ఇక్కడనే కదా సార్, మిగిలిన చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే, ఎందుకంటే లిక్కర్ టెండర్స్ అంటే ఖచ్చితంగా లిక్కర్ టెండర్లు వేసేటప్పుడు ఎన్నెన్ని అప్లికేషన్లు వస్తాయి అని చెప్పి ఏదైతే ఈ లిక్కర్ వ్యాపారం చేసేటటువంటి వాళ్ళ నుంచి ఆల్మోస్ట్ తాగే వాళ్ళ దాకా కూడా దీని మీద ఆల్రెడీ ఏదైతే ఎంక్వైరీలు చేస్తూ ఉంటారు, పేపర్లో న్యూస్లు కానీ అన్ని ఫాలో అవుతా చూస్తున్నప్పుడు అతి తక్కువగా మంది ఇక్కడ అప్లికేషన్లు పెట్టారు అని క్లియర్ గా వార్తలో వచ్చి దానికి సంబంధించి కూడా అదే తెలుగుదేశం పత్రికల్లో క్లియర్ గా ఎమ్మెల్యేలు ఇక్కడ ఎవరిని వేయనట్లేదనంటే రేపొద్దున తాగే వారి దగ్గర నుంచి వీళ్ళు ఎంత వసూలు చేస్తారో చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను సార్. ఒక బీరు 150 రూపాయలు ఉందనుకోండి సార్, ఒక బీరు 150 రూపాయలు దాని ఎంఆర్పి ధర ఉంటే ఎంఆర్పి ధరకే అమ్ముతారు తెలంగాణలో కూడా. ప్రజెంట్ తెలంగాణలో కూడా అదే ఎంఆర్పి ధరకు బీరు అమ్ముతారు. కానీ ఇక్కడ సిండికేట్ అవటం వల్ల లేదు, వీళ్ళకి సంబంధించి తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల కన్సర్న్ లో ఈ షాపులు నడుస్తున్నప్పుడు సపోజ్ ఆ ఊర్లో ఇప్పుడు మీరు అన్నట్టుగా తిరుపతి టౌనే ఉంది సార్, 34 షాపులు ఉన్నాయి అనుకోండి, 34 షాపులకి ఒక రేటు ఫిక్స్ చేస్తారు. 150 రూపాయలు ఉన్న బీర్ని 200 అమ్ముతారు. అంటే ఆ 50 రూపాయలు ఎవరికి పోతుంది? ఆ 50 రూపాయలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లోకల్ నాయకులకి ఒక బీర్ కింద అని చెప్పి పంచుకుంటారు, సిండికేట్ అయ్యి దాన్ని. సో అప్పుడు అది ప్రభుత్వానికి రాదు ఆదాయం. కానీ ఎవరైతే కొనుగోలు చేస్తాడో ఆ మద్యం తాగేటటువంటి వ్యక్తి దగ్గర నుంచి వసూలు చేసి ఆ డబ్బులు తెలుగుదేశం పార్టీ నాయకులు నొక్కేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మద్యం ఒకవేళ రేట్లు పెంచినా ఆదాయం ఎవరికి వెళ్ళేది? ప్రభుత్వానికి వెళ్ళేది. ఆ వచ్చినటువంటి ఆదాయం ద్వారా ఏదో ఒక పథకాలకు ఇంకోదానికి వినియోగించేవాళ్ళు. కానీ ఈ రోజు మధ్యలో దళారీలకు వెళ్తా, మధ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులకు వెళ్తా. రేపు చూడండి, మీకు ఖచ్చితంగా రేపు పొద్దున ఈ లెక్కర్ రేపు 2 తారీఖు ఈ లెక్కర్లో స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే సార్, ఒక ఫిక్స్డ్ రేట్ పెడతారు, ఎంఆర్పి రేటుకి అమ్మరు. ఎంఆర్పి రేటుకి అమ్మకుండా దాని ఆ ఊర్లో సిండికేట్ అవుతారు. సపోజ్ చిన్న ఊరు ఉంది అనుకోండి, 4 షాపులు ఉన్నాయి అనుకోండి, 4 షాపుల్లో అదే రేట్ ఉంటుంది. 150 రూపాయలు ఎంఆర్పి ఉంటే 150కి ఎవరు, 160కి ఎవరు, 200, 210 లేదా 190 ఫిక్స్ చేసి అదే రేటుకి అమ్ముతారు. మరి తాగే వాళ్ళు కొనుక్కోవాల్సిందే కదా ఖచ్చితంగా. ఈ షాప్కి వెళ్తాడు అదే రేట్ ఉంటుంది, ఆ షాప్కి వెళ్ళి అదే రేట్ ఉంటుంది. సో ఈ విధంగా రేపొద్దున ఇంకో పెద్ద ఏదైతే దోపిడీ కార్యక్రమానికి కూడా వాళ్ళు శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. ఇంకా బెల్ట్ షాపులో ఈ లెక్కను చూస్తుంటే ఇంకా బెల్ట్ షాపులను కూడా యథేచ్ఛగా వదిలేస్తారేమో అనే వాతావరణం
కనిపిస్తుంది. సార్ మీకు బెల్ట్ షాపుల సంగతి వచ్చింది చెప్తాను కదా, క్లియర్ గా ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు ఏదైతే ఇప్పుడు ఈ లెక్కర్ టెండర్లు వాళ్ళ మనుషులతో వేపిస్తా, ఏదైతే లెక్కర్ టెండర్ వేపించేటప్పుడు ఇదిగోండి బెల్ట్ షాపులకు సంబంధించి పలానా విలేజ్ లో ఇదిగో మీకు బెల్ట్ షాప్ ఇస్తున్నాం, మీ దగ్గర నుంచి ఇదిగో ఈ ఇతనికి ఇంత డబ్బులు రావాలి, ఏదైతే ఇప్పుడు కాంట్రాక్ట్ వస్తుంది కదా రేపొద్దున వాళ్ళకి ఇంత డబ్బులు రావాలి, దానికి కూడా ఆల్రెడీ ఒప్పందాలు నడిచిపోయినాయి, ఆల్రెడీ ఫిక్స్ చేశారు, దానికి కూడా రేట్లు ఫిక్స్ చేశారు. బెల్ట్ షాప్ ఈ ఊర్లో పెట్టుకోవాలని అంటే ఈ ఊర్లో పలానా చోట మీరు బెల్ట్ షాప్ పెట్టుకోవాలని అంటే ఇది ఎంత కట్టాలి, సో ఇంత కట్టి వచ్చినటువంటి దాంట్లో కొంత ఆ లోకల్ ఆ విలేజ్ లో నాయకుడికి, తర్వాత మండల స్థాయి నాయకుడికి, మళ్ళీ ఎమ్మెల్యేకి, ఈ విధంగా వాళ్ళు ఫిక్స్ చేశారు సార్ రేట్లు. టీడీపీ నాయకుల వ్యవహారం ఇసుక ఈ లిక్కర్ వ్యాపారం వరకు పరిమితం అవుతుందో మిగిలిన వ్యాపారాల్లో కూడా వేలు పెడతారేమో చూడాలి. రాష్ట్రంలో మిగిలిన వ్యాపారాలు కూడా చేయిస్తారో లేదో సార్. మిగిలిన వ్యాపారాలు ఖచ్చితంగా ఇప్పుడు డైరెక్ట్ గా ప్రభుత్వం ఏం చెబుతుంది, మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరమొద్దు ప్రైవేట్ చేస్తా ఉంటుంది. అంటే ఏంది, ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళతో కుమ్మకైనట్టే కదా అక్కడ. అంతే, ఎవరన్నా ప్రభుత్వం నడపాలనుకుంటున్నారు, ప్రభుత్వ కాలేజీలు పెంచుకున్నాం అంటే ఉన్నటువంటి ప్రభుత్వ కాలేజీలే ప్రైవేట్ పరం చేస్తాం అంటున్నారు. అట్లానే మెడికల్ సీట్లు వద్దని చెప్పి లేఖ రాశారు మొన్న, మీకు తెలుసు కదా, మెడికల్ సీట్లు మాకు అవసరం లేదు అని చెప్పి. సో ఇవన్నీ మెడికల్ సీట్లు అదే ఉండుంటే మీరు అన్నట్టుగా ఈ మెడికల్ కాలేజీలు ఎవరైతే ప్రైవేట్ మెడికల్ కాలేజీలకి ఇప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజీ దగ్గర 100 కోట్లు 200 కోట్లు డబ్బులు తీసుకున్నారు అనుకోండి, తీసుకొని ఇది కూడా మాకు ఈ సీట్లు అవసరం లేదంటే ఇక్కడ ఉన్న విద్యార్థులు ఎక్కడికి పోవాలి, అదే ప్రైవేట్ మెడికల్ కాలేజీకి వెళ్ళాలి. అంతే కదా. సో ఇది కూడా ఒక స్కామ్ అనమాట. రేపు పొద్దున ప్రభుత్వ స్కూళ్ళు కూడా తగ్గించేస్తారు, ప్రభుత్వ స్కూళ్ళు తగ్గిస్తారు, ఎందుకంటే నారాయణ చైతన్య కాలేజీలు బాగుండాలి వాళ్ళ దృష్టిలో. అట్లానే ఇప్పుడు మెడికల్ కాలేజీలు అలా చేశారు. సో అన్ని వ్యవస్థల్ని ఖచ్చితంగా నిర్వీర్యం చేస్తారు సార్. ఇప్పుడు ఈ 120 రోజులకే దాదాపుగా మీరు చూస్తే ఎంత నిర్వీర్యం చేశారో చూశారు. ఎక్కడికక్కడ అడిగితే దాడులు, ఈవెన్ మీకు తెలుగుదేశం ఎమ్మెల్యేల మీద వాళ్ళకి సంబంధించినటువంటి కేడర్ వెళ్ళి కంప్లైంట్లు చేస్తా ఉంది ఆ ఎమ్మెల్యేలు చేసేటటువంటి అరాచకాల మీద. సో ఇంత దారుణమైన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. నాకు తెలిసి బహుశా ఈ 77 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని అరాచకాలు 100 రోజుల్లో జరగకుండా సార్, ఇన్ని స్కాములు ఎక్కడ కూడా జరగకుండా. మొన్నటికి మనం చూస్తే వరదలు, విజయవాడ బుడమేరు వరదకు సంబంధించి వచ్చినటువంటి విరాళాల్లో కూడా నొక్కేశారు. ఇప్పుడు లెక్కరు, శాండ్, లేదంటే మీరు అన్నట్టుగా ఎక్కడికక్కడ చెరువుల్లో మట్టి, ఇంకా రేపొద్దున ఆ రోడ్ల మీద నడవాలంటే కూడా ట్యాక్స్లు వేస్తారు. మన ఊర్లో సిమెంట్ రోడ్ల మీద నడవాలంటే ఆ లోకల్ తెలుగుదేశం పార్టీ లీడర్ కి డబ్బులు ఇస్తేనే ఇంటికి వచ్చి నెలకి 30 రూపాయలు 40 రూపాయల ట్యాక్స్ కడితేనే ఈ రోడ్డు మీద మీరు నడుపుతారు, లేదంటే నడవడానికి ఉండదని చెప్పి కూడా రేపొద్దున కొత్తగా ట్యాక్సులు కూడా వీళ్ళు వసూలు చేసినా కూడా ఆశ్చర్యం లేదు సార్. అంత దారుణంగా ఉంది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే ఈ కూటమి పరిపాలన. చూద్దాం వెంకటరెడ్డి గారు, మీరు చెప్పిన డేటా ఇంకోసారి తెలంగాణలో మీరు ఇందాక చెప్పింది ఇంకోసారి 2023లో తెలంగాణలో 2620 షాపులకు గాను 131,000 దరఖాస్తులు వచ్చి కేవలం దరఖాస్తుల ఆదాయమే, అంటే మళ్ళీ రిటర్న్ ఇవ్వాల్సిన అవసరం లేదు, కేవలం దరఖాస్తుల ఆదాయమే 2,629 కోట్లు. కేవలం 2,620 షాపులకే 2,600 కోట్లు వచ్చింది. మన ఏపీలో షాపులు ఎక్కువ, 3,396 షాపులు. వచ్చిన దరఖాస్తులు ఇప్పటి వరకు ఇంక 3 రోజులు ఉంది 8,274. అంటే యావరేజ్ ఒక్కో షాపుకు 3 దరఖాస్తులు మించి కూడా రాలేదు, 3 దరఖాస్తులు కూడా లేవు. వచ్చిన ఆదాయం 165 కోట్లు. మొన్నటి వరకు 2,000 కోట్లకు పైగా వస్తుందని ప్రభుత్వమే చెప్పింది, అధికారులే చెప్పారు 2 దరఖాస్తుల్లోనే మనకు 2,000 కోట్ల ఆదాయం వస్తుంది, కానీ 165 కోట్లు వచ్చింది. ఈనాడైతే డైరెక్ట్ 920 షాపులకి ఇప్పటి వరకు ఒక అప్లికేషన్ కూడా వెళ్ళలేదనంటే ఈ 2-3 రోజుల్లో కూడా దాంట్లో 900లో సరే ఇంకొక 100 షాపులకి పడ్డాయి అనుకుందాం, వీళ్ళు వేయించారు అనుకుందాం, ఇంకొక 500-600 షాపులకు పడలేదు అనుకుంటే రేపు పొద్దున ఫీజు కూడా తగ్గించింది కదా అప్పుడు ప్రభుత్వం. 2 లక్షల ఉన్న ఫీజు ఏం చేస్తుంది, 1 లక్షకి చేస్తారంటే ఏం చేస్తారు. అట్లా కూడా అక్కడ నాయకులు చూడండి ఎంత దారుణంగా, 1 రూపాయి కూడా వదలకుండా ఏ విధంగా దోచుకునేటటువంటి కార్యక్రమాలు తెరలేపారు చూడండి. ఎవడన్నా షాప్ ఒక్కడ కూడా అప్లికేషన్ వేయకుండా దొరుకుతారు సార్. అది కూడా వైన్ షాప్ అంటే అది కూడా 2 లక్షల రూపాయలు అంటే తక్కువ అమౌంట్ వేస్తారు దాన్ని. కానీ ఒక్క 900 షాపులకి అయితే ఒక అప్లికేషన్ రాలేదంట నిన్న వరకు. అంటే రేపు వాళ్ళు ఇంకా ఎంత దారుణంగా అక్కడ 900 షాపుల పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు బిహేవ్ చేస్తున్నారనడానికి ఇది ఒక నిదర్శనం. దరఖాస్తులు రాలేదని ఇంకా చాలా దరఖాస్తులు ఎవరు వేయలేదని చెప్పి ఇంకా చాలా తక్కువ దానికి ఎవరికొరికి చేయడం, అంతే ఇంకా టీడీపీ వాళ్ళతో ఇచ్చేస్తారు కదా. ఇప్పుడు దరఖాస్తులు ఎవరు రాలేదు అనుకోండి ఏం చేస్తారు, నామినల్ గా దరఖాస్తులు ఎవరు రావట్లేదు, సో ఆ షాప్ ఎక్కడో రన్ చేయాలి కాబట్టి సో 50,000 పెడుతున్నామండి షాపు, మీ తెలుగుదేశం లీడర్లు డైరెక్ట్ టెండర్ లేకుండా తీసేసుకుంటారు. 50,000 లేదంటే అది కూడా లేకుండా కూడా తీసుకున్నా కూడా ఆశ్చర్యం లేదు. అంటే ఎంత దారుణంగా పరిస్థితులు ఉన్నాయి సార్, ఎంత దారుణంగా ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఎన్ని స్కాములు ఎక్కడెక్కడ, అసలు ప్రతి దానిలో ఈ రోజు స్కామే కదా.
ఎవడు అగ్గిపెట్టెలకు ఎవడన్నా 20 కోట్లు అంటారు, అగ్గిపెట్టెలు అంట, జనరేటర్లు పెట్టారంట. ఎవరు పెట్టారు? యాడ డ్రోన్లు పెట్టారు, యాడ ఎగరేశారు, ఎవరికి భోజనం అందించారు? ఈ ప్యాకెట్లలో కాదు సార్, మొట్ల మన ఈ పేపర్ ప్లేట్లు ఉంటాయి కదా, ఆ పేపర్ ప్లేట్ లో భోజనాలు వడ్డించారు. ఆ వడ్డిస్తే వరదల్లోనే ఎత్తుకొని వెళ్తున్నారు. అది కనీసం 10-15 రూపాయలు కూడా చేయదు. కానీ ఒక్కొక్కటి 250 రూపాయలు ప్లేట్ వేసేసి వాటర్ బాటిల్స్ అని, మరి దాతలు ఇచ్చినవి అన్ని ఎన్ని అయినాయి, ఏమైనాయి? సో ఈ వరదల్లో వచ్చినటువంటి ఆ విరాళాలను కూడా ఈ రోజు నొక్కేశారంటే అసలు వీళ్ళు ఎంత దారుణంగా ఉందో ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. మరి అయితే ఈ లిక్కర్ గురించి మాత్రం ఎవరు చెప్పినా ఏరే పత్రికల్లో రాసితే అదేం లేదంటారేమో కానీ వాళ్ళ భగవద్గీత అనే చెప్పారు చంద్రబాబు నాయుడు, భగవద్గీత లాంటి పత్రిక అని. ఆ పత్రికలోని డైరెక్ట్ గా పెద్ద కథనమే రాసేశారు. ఇంకా దీని మీద తెలుగుదేశం పార్టీ ఎంత వివరణ ఇచ్చుకున్నా కూడా ఇది అయ్యేది కాదు. ఇంకా ఈ పాలసీ అమల్లోకి రాకముందే 2,000 కోట్ల రూపాయల స్కామ్ అయితే జరిగిపోయినట్టే అనుకోవాలి. 2,000 కోట్ల పైన సార్, ఎందుకంటే 2,000 నుంచి 2,500 కోట్ల మధ్యలో ఉంటుంది. ఎందుకంటే 1,50,000 పైన అప్లికేషన్ రావాలి. ఇప్పుడు చూస్తే నాకు తెలిసి రేపు అన్ని కలిపినా కూడా 20-25 అప్లికేషన్ వచ్చే పరిస్థితి లేదు. సరే ఎంత వేసుకున్నా 20,000-30,000 వస్తున్నా కూడా 1,20,000 అప్లికేషన్ ఇంకా రానట్టు లెక్కే కదా. మామూలుగా అయితే 1,50,000 పైన రావాలి, మినిమం 1,50,000 అప్లికేషన్ రావాలి. అది వెంకటరెడ్డి గారు వేసే వాళ్ళు అయితే ఇప్పటికే వేసేవాళ్ళు. ఇంకా వాళ్ళకి ఏదో వెనకల ఒత్తిడి ఉంది కాబట్టి ఎవరు ముందుకు రావడం లేదంతే. ఈ 3 రోజులు ఎంత బహిరంగంగా వచ్చిన తర్వాత రేపొద్దున మనం వైన్ షాప్ టెండర్లు వేసినా కూడా రేపొద్దున అక్కడ ఎమ్మెల్యేలు మన దగ్గర నుంచి ఏదైతే వాటా అడుగుతారో, కమిషన్లు అడుగుతారు. సో ప్రతిదీ వాళ్ళ కన్సర్న్ లో నడవాలని చెప్పి ఎవరు వస్తాడు వ్యాపారం చేయడానికి ముందుకి? ఎవరు రారు కదా. సో అదే జరిగింది. ఇప్పుడు ఎంత చర్చ జరిగినాక ఇంక వేయడానికి ఎవరు వస్తారు? సో ఇది అతి పెద్ద కుంభకోణం, ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టినటువంటి ఇది. ఖచ్చితంగా వీళ్ళందరికీ శిక్ష పడాలి సార్, ఎవరైతే ఇవన్నీ పాల్పడ్డారో. మొత్తం ఎంటైర్ ఈ కూటమికి సంబంధించి కదా సార్, 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, నాకున్నటువంటి సమాచారం మొత్తం ఇదంతా లోకేష్ కన్సర్న్లను నడుస్తుందని. ప్రభుత్వానికి ఆదాయం రాకపోతే లోకేష్ కి నష్టం లేదు కదా, వాళ్ళకి ఆదాయం వస్తే చాలు కదా. సో ఇక్కడ నుంచి సిండికేట్ అయినటువంటి వాళ్ళ నుంచి, ఎమ్మెల్యేల నుంచి బై డైరెక్ట్ కమిషన్ లోకేష్కి వెళ్తుంది. రేపు ఒక్కొక్క నియోజకవర్గం నుంచి నెల ఎంత అని చెప్పి లెక్కకు పంపిస్తారు. 2014-19 పంపించారు సార్, అలా 14 నుంచి 19 దాకా పంపించారు. ఇసుక నుంచి అన్నింటినీ ఎమ్మెల్యేలు అందరూ లోకేష్ కి వాటాలు ఇచ్చినటువంటి పరిస్థితి. సో రేపు దీని వెనకాల ఖచ్చితంగా లోకేష్ హస్తం ఉంది. లోకేష్ హస్తం లేకపోతే వీటికి ఎవరు ఎమ్మెల్యేలు కూడా తెగబడరు. ఎందుకంటే ఎక్కడైనా ఒక చోట జరిగిందంటే అనుకోవచ్చు సార్, ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ మొత్తం జరిగిందంటే మరి మీరు అన్నట్టుగా లోకేష్ హస్తం లేకుండా ఎలా జరిగింది? ఈ రోజు ప్రభుత్వాన్ని నడుపుతుంది, అన్ని శాఖలకి మంత్రిగా వ్యవహరిస్తుంది నారా లోకేషే కదా. ఖచ్చితంగా ఈ లిక్కర్ స్కామ్, ఈ టెండర్ల ప్రక్రియ వెనకాల నారా లోకేష్ ఖచ్చితంగా ఉన్నాడు. సో ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరగాలి. మేము కూడా పార్టీ తరఫున ఫర్దర్ గా కూడా ప్రొసీడ్ అవుతాం. నిజంగా పెద్దల ప్రమేయం లేకపోతే ఇంత దారుణంగా అప్లికేషన్ వచ్చి ఇంత 1,000 కోట్ల ఆదాయం పోయినప్పుడు దీనికి ఇంకా ఏదన్నా చేయాలి రెమెడీ. అలా చేస్తారో లేదో చూడాలి. చేయలేదంటే మాత్రం పెద్దల వరకు ప్రమేయం ఉండవంటే స్థానిక నాయకులు ఆ స్థాయిలో తెగబడ్డారని అనుకోవచ్చు.